హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మంజునాథన్ ఆర్ గారు రాసిన ప్రకృతి యొక్క మౌన మార్గనిర్దేశం అనే అంశం గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ టైటిల్ వినగానే చాలా ఆసక్తిగా ఉంది కదా. మనకు తెలియకుండానే మనల్ని నిశ్శబ్దంగా నడిపించే శక్తులేంటి, ఆ రహస్యాలేంటో ఈ విశ్లేషణలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్క క్షణం ఆలోచిస్తే మన ప్రమేయం లేకుండానే ఒక శక్తి మనల్ని నడిపిస్తున్నట్టు ఎప్పుడైనా అనిపించిందా? మన జీవితంలో అలా జరగడం చాలాసార్లు చూసే ఉంటాం. సరిగ్గా ఇదే అనుభూతి మన ఈరోజు చర్చకు పునాది అనమాట. సరే, మరి అదృశ్య శక్తి అంటే ఏంటి? దాని మొదటి రూపమే అదృశ్య బంధం. అంటే మన ప్రయాణాన్ని మనకు తెలియకుండానే తీర్చిదిద్దే ఒక సపోర్ట్ నెట్వర్క్. అది ఎలా పనిచేస్తుందో చూద్దాం రండి. చూడండి, మనలో ప్రతి ఒక్కరి జీవితం ఒక కనెక్షన్తోనే మొదలవుతుంది. పుట్టినప్పటినుంచే ప్రకృతితో, మనల్ని చూసుకునేవాళ్లతో ఒక బంధం ఏర్పడుతుంది. నిజానికి ఈ బంధమే మన ఉనికికి అసలైన ఆధారం. మన జీవిత ప్రయాణంలో ఈ సపోర్ట్ సిస్టమ్ అంటే ఈ సహాయ వ్యవస్థ మారుతూనే ఉంటుంది కదా. చిన్నప్పుడు తల్లిదండ్రులు, బంధువులు చేయి పట్టుకుని నడిపిస్తారు. కొంచెం పెరిగాక టీచర్లు దారి చూపిస్తారు. యవ్వనంలోకి వచ్చాక స్నేహితులు, జీవిత భాగస్వామి తోడుంటారు. ఆ తర్వాత మన పిల్లలు, మనముండే సమాజం, ఇలా ప్రతి దశలోనూ ఎవరో ఒకరు మనకు అండగా నిలుస్తూనే ఉంటారు. అయితే జీవితంలో అన్నీ సెట్ అయ్యాక ఒకానొక దశలో మనలో ఒక ఫీలింగ్ వస్తుంది. అదేంటంటే, ఇదంతా నేనే సాధించాను అని. ఇది చాలా సహజం. మన విజయాలన్నింటికీ మనమే కారణం అనుకోవడం మొదలుపెడతాం. ఒక రకమైన భ్రమ అన్నమాట. కాని ఒక్క క్షణం ఆగి నిజంగా మన ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు తెలుస్తుంది అసలు నిజం. మన వెనుక ఎంతమంది సపోర్టుందో, నిరంతరం మనల్ని కాపాడుతూ ఒక వ్యవస్థ పనిచేస్తోందని అర్థమవుతుంది. ఇదే ప్రకృతి యొక్క కరుణ అంటే. సరి, ఇది బయటనుంచి వచ్చే సపోర్ట్. మరి మన లోపల నుంచి వచ్చే గైడెన్స్ సంగతేంటి? అదే మన లోపలి గొంతుక. సైన్స్కి కూడా అంతుచిక్కని కొన్ని అనుభవాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది మనలో చాలామందికి అనుభవం అయ్యే ఉంటుంది. బస్సులో ప్రయాణిస్తూ గాఢ నిద్రలోకి జారుకుంటాం. కాని చిత్రంగా మనం దిగాల్సిన స్టాప్ రాగానే టక్కున మెలకువ వచ్చేస్తుంది. అలారం లేదు, ఎవ్వరూ లేపలేదు. అయినా ఏదో తెలియని శక్తి మనల్ని హెచ్చరించినట్టు అనిపిస్తుంది కదా. ఎలా సాధ్యమిది? అలాగే ఇంకో ఉదాహరణ. ప్రతిరోజు మనం అలారం పెట్టుకుంటాం. కాని చాలాసార్లు అలారం మోగడానికి కొన్ని క్షణాల ముందే మనకు మెలకువ వచ్చేస్తుంది. మన బాడీకి టైం అంత ఖచ్చితంగా ఎలా తెలుస్తుంది? ఆలోచించాల్సిన విషయమే. నిజం చెప్పాలంటే ఇలాంటి క్షణాలకు సైంటిఫిక్ వివరణలు పెద్దగా ఉండవు. ఇవన్నీ కేవలం అనుభూతులు, మనల్ని నడిపించే ఒక ప్రాథమికమైన ఇంట్యూషన్ ఇది. దీన్ని మనం అర్థం చేసుకోలేం, కేవలం ఫీల్ అవ్వగలమంతే. ఓకే, ఒకవైపు బయటి బంధం, మరోవైపు లోపలి గొంతుక. ఈ అదృశ్య శక్తులన్నీ మనల్ని ఒక పెద్ద తాత్విక ప్రశ్న దగ్గరికి తీసుకెళ్తాయి. అదే జీవితపు ప్రశ్న. పుట్టుక, మరణం, ఈ రెండింటి మధ్య మన ప్రయాణానికి అర్థమేంటి? జీవితంలో ఏదో ఒక దశలో ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ప్రశ్న ఇది. నేను పుట్టాను, జీవించాను, చనిపోతాను. ఇంతకీ దీనివల్ల ప్రయోజనమేమిటి? ఈ ప్రశ్న మన ఉనికి యొక్క ఉద్దేశం గురించి లోతుగా ఆలోచింపజేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, జీవితం అంటే పుట్టుకకు మరణానికి మధ్య ఉన్న సమయం. ఈ సమయం పూర్తిగా మనది. దీన్ని అర్థవంతంగా, సరైన దారిలో నడిపించుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. అయితే జీవితానికి ఇంత గొప్ప అర్థమున్నప్పుడు మనం దాన్ని ఎందుకు మర్చిపోతున్నాం? ఈ ఆధునిక జీవనశైలి మనల్ని మన పునాదుల నుండి ఎలా దూరం చేస్తోంది? మనం మరచిపోయిన పునాది ఏంటో, దానివల్ల వచ్చే పరిణామాలేంటో ఇప్పుడు చూద్దాం. మనకి దేవుడు లేదా ప్రకృతి ఆలోచించడానికి ఒక మనసు, పనిచేయడానికి ఒక శరీరమిచ్చింది. ఇదొక అద్భుతమైన వరం. దీని అసలు ఉద్దేశమేంటంటే, మనల్ని మనం కాపాడుకోవడం, మన కుటుంబాన్ని, సమాజాన్ని, చివరికి ప్రకృతిని కాపాడుకోవడం. కాని ఇప్పుడు ఏం జరుగుతోంది? ఆధునిక జీవితంలో దేనికోసమో తెలియని ఒక పరుగు, అంతులేని వెతుకులాట. ఈ హడావిడిలో పడి మనల్ని మనమే పట్టించుకోవడం మానేస్తున్నాం. ఒక పాత సామెత ఉంది, గోడలు లేకుండా చిత్రాలు గీయలేము అని. ఎంత నిజం కదా. అంటే మన ఆరోగ్యం అనే బలమైన పునాది ఆ గోడలాంటిది. అదే లేనప్పుడు మనం జీవితంలో ఇంకేమీ సాధించలేం. ఈ పునాదిని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. హై బ్లడ్ ప్రెషర్, మానసిక ఒత్తిడి, మన బాడీ క్లాక్ మొత్తం డిస్టర్బ్ అవడం, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, చివరికి హార్మోనల్ సమస్యలు, ఇవన్నీ దాని ఫలితాలే. సరే,
ఇన్ని సమస్యలున్నాయి. మరి దీనికి పరిష్కారమేంటి? దానికి సమాధానమే ప్రకృతితో తిరిగి అనుసంధానం కావడం. అదే మన జీవితాన్ని మళ్లీ బ్యాలెన్స్ చేయడానికి సరైన మార్గం. ఈ ఆధునిక జీవితంలోని సమస్యలన్నింటికీ పరిష్కారం చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ చాలా లోతైనది. అదేంటంటే ప్రకృతి చెయ్యి పట్టుకుని దానితో కలిసి సామరస్యంగా జీవించడం. అదే అసలైన మార్గం. మరి ప్రకృతితో మళ్ళీ కనెక్ట్ అవ్వడం ఎలా? దానికోసం 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. మొదటిది, మన బాడీకి ఒక క్లాక్ ఉంటుందని గుర్తించి దాన్ని గౌరవించడం. రెండవది, శారీరక శ్రమను మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవడం. ఇక మూడవది, ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్ను అలవాటు చేసుకోవడం. కాబట్టి మనం పని చేద్దాం, ఎదుగుదాం, శారీరక శ్రమను అలవాటు చేసుకుందాం. అది కుదరకపోతే కనీసం రోజూ వ్యాయామమైనా చేద్దాం. ఈ పిలుపు మనందర్లో ఒక మార్పు తీసుకురావాలి. ఒక క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని మనం గడిపితే మనం మన మూలాలకు తిరిగి వెళ్ళగలుగుతాం. అప్పుడు మనమందరం ప్రకృతిమాత ఒడిలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ ప్రయాణం యొక్క అంతిమ లక్ష్యం కూడా ఇదే. ఈ అద్భుతమైన ఆలోచనలను మనతో పంచుకున్న మంజునాథన్ ఆర్ గారికి ధన్యవాదాలు. బహుశా జీవితంలో మనకు కావలసిన అతి పెద్ద మార్గదర్శి మన చుట్టూ, మన లోపలే నిశ్శబ్దంగా ఉందేమో. మనం చేయాల్సిందల్లా ఒక్క క్షణం ఆగి దాన్ని వినడమే. ధన్యవాదాలు.